ఈ ఎంఎస్ఎంఈ పార్కుల కాన్సెప్ట్ అనేది ఇప్పుడు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయట్లేదు. అటువంటి ఎంఎస్ఎంఈ పార్కుల కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇక్కడ స్టార్ట్అప్ కంపెనీలకి ప్లస్ మీకు కొత్త ఐడియాతో వచ్చే యూత్ ఎవరన్నా వచ్చి ఇది నా ఐడియా, దీని ప్రకారం నేను ఫ్యాక్టరీ పెట్టుకుంటాను అంటే ఆల్రెడీ వాటరు, ఎలక్ట్రిసిటీ, రోడ్లు మొత్తం అంటే మౌలిక సదుపాయాలు అన్ని కల్పించి ఉంటాయి. ఈ ఎంఎస్ఎంఈ పార్కుల్లో ప్లగ్ అండ్ ప్లే ఆఫీస్ తో సహా రెడీగా ఉంటాయి. నువ్వు రావటం, గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తే బ్యాంకులు వచ్చి ఫైనాన్స్ చేస్తాయి, లేదు వెంచర్ క్యాపిటలిస్టులు వచ్చి ఫైనాన్స్ చేసుకుంటారు. వాళ్ళు డబ్బులు పెడతారు, నువ్వు ఓనర్వి, నువ్వు ఆ ఫ్యాక్టరీని నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఇది రేపు ఆంధ్రప్రదేశ్ లో జరగబోతున్న ఇంకొక అద్భుతం. ఇప్పుడు బెంగళూరులో చదువుకున్న కుర్రవాళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళ ఆలోచన విధానాన్ని టాటా కంపెనీకి చెప్పితే వాళ్ళు పెట్టుబడి పెట్టి ఎలక్ట్రానిక్ స్కూటర్లు తయారు చేసే విధానాన్ని ముందుకు తీసుకెళ్తే ఈ రోజు ఆ ముగ్గురు కలిపి వాళ్ళ వాటా కింద నంబరు 500 కోట్ల రూపాయలు వచ్చింది. 500 కోట్ల రూపాయలు వచ్చినాయి వాళ్ళకి. ఇది మామూలుగా సాధ్యం అయిద్దా? అది ప్రైవేట్ సంస్థలని భాగస్వామ్యం చేసి ప్రభుత్వం కల్పిస్తుంది. ఇది ఇలాంటి ఎన్ని అద్భుతాలు జరగవచ్చు.